ఈ రోజు మళ్ళీ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేసి చేయంత రక్తం వచ్చేలా చేసుకున్నాను. మాట రెండే చెప్పామని మనం ఫస్ట్ టైం చూసినట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే మనం ఈ విషయం తెలుసుకున్న దగ్గర నుంచి గత కొన్ని రోజులుగా దీన్ని వాడడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ చూస్తున్నాను. అసలు ఏం తెలుసుకున్నా ఏం వాడుతున్నా చెప్పుకుని బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి అంటే మాకు ఎలా అర్థమైంది అంటే ఆల్రెడీ మనం షార్ట్ పెట్టినప్పుడు ఇవేంటి ఎవరికైనా తెలుసా అంటే చాలా మంది కరెక్ట్ గా గెస్ చేశారు. ఆ కరెక్ట్ గా గెస్ చేసిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎస్ యు ఐస్ రోల్స్. అయితే ఇప్పుడు మాకేంటంటే వెయిట్ నేను తెలుసుకుంది వాటి గురించి. దీన్ని మనం అట్లీస్ట్ వీక్ 2 times యూస్ చేస్తున్నాం. యాక్నీ పింపుల్స్ ప్రాబ్లం తగ్గుతుంది, ఐ బ్యాగ్స్ రెడ్యూస్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, ఫేస్ అంతా స్మూత్ గా గ్లోగా అవుతుంది. అబ్బో ఇలా ఒకటేంటండి ఇక్కడ ఒక చిన్న స్క్రీన్ షాట్ డిస్ప్లే చేస్తాను, వీడియో పాస్ట్ చేసి మీరే చదువుకోండి. వాళ్ళకి వీళ్ళు ట్రీట్మెంట్లకు బ్యూటీ పార్లర్కి పెట్టే బదులు ఇలా ఒక 5 minutes మనం టైం తీసుకొని ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిసిన తర్వాత వాడుకుంటే ఎందుకుంటాం. సో నేను వాడదామని ఒక 2-3 days ఐస్ క్యూబ్స్ తో ట్రై చేశాను. బట్ ఆ చల్లదనాన్ని హోల్డ్ చేయలేక ఇంక ఐస్ రోలర్స్ ఆర్డర్ పెట్టాను. ఫుల్ గా వర్క్ చేసి వచ్చి ఈవినింగ్ రాగానే అలా దీంతో మసాజ్ చేసుకుంటే ఎంత రిలాక్సింగ్ గా ఉంటుంది, స్ట్రెస్ అంతా రిలీఫ్ అవుతుంది. రోజు మంచిగానే చేసుకుంటున్నా కానీ ఈ రోజు ఒక అతి పని చేశాను. అతి పని కూడా కాదురా, ఎక్స్పెరిమెంట్ అనొచ్చు. నార్మల్ వాటర్ వేయకుండా బీట్రూట్ టమాటా తురిమేశాను. దీని వల్ల ఎలాంటి నష్టం లేదు కానీ ఎక్కువ క్వాంటిటీ వేయడం వల్ల యూస్ చేయడం సరిగ్గా రాలేదు. మీరు ఇప్పుడు భయపడిన నవ్వను అంటే నా ఫేస్ చూపిస్తాను. రోజు కామెంట్ చేయండి మీ దుంప తెంచుతా కదా. ఈ రోజు మాత్రం ఎలా ఉన్నాను అసలు కామెంట్ చేయొద్దు. దాన్ని యూజ్ చేసే ప్రయోగంలో నేలంతా బీట్రూట్ అసం పడిపోతే మా వదిన చక్క ఫింగర్ ప్రింట్ లేసింది, ఎలాగో ఆగమైపోయింది కదా అని. ఫైనల్ గా నేను చెప్పొచ్చేదండి దీని వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అబ్బా మీకు కావాలంటే ట్యాగ్ నోట్స్ లో పెడతాను, చెక్ చేసి ఆర్డర్ పెట్టేసుకోండి. అదే చేత వీడియోని లైక్ చేసి కామెంట్ పెట్టాలనిపిస్తే పెట్టేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాను.